సంవత్సరాలు ఉంటాయి. 106వ రాజ్యాంగ సవరణ 2023లో చేసినప్పుడు దానిలో చట్టసభలలో ప్రాతినిధ్యం మహిళలకి 33% కల్పిస్తూ తీసుకొచ్చినటువంటి రాజ్యాంగ సవరణ. అయితే ఈ రాజ్యాంగ సవరణలో అతి ముఖ్యమైనటువంటి ఒక విషయాన్ని నేను ప్రస్తావిస్తాను. అదేమిటి అనంటే, మన రాజ్యాంగం పీఠికలో సెక్యులర్ సోషలిస్ట్ అనేటువంటి పదాలను చేర్చడం. ఈ పదాల అవసరం ఎందుకుంది, ఇవాటి రోజున అది మరింతగా ఎందుకు ఎక్కువైంది అనేటువంటి విషయాన్ని మీకు గుర్తు చేస్తాను. ఇందాక మాట్లాడుతూ చెప్పారు, భిన్నత్వంలో ఏకత్వం భారతదేశం యొక్క ప్రత్యేకత. ఈ భిన్నత్వం ఏమిటి, ఏకత్వం ఏమిటి, ఇది ఎందుకు ప్రత్యేకమైంది అనేటువంటిది తెలుసుకోవాలి మీరు. భిన్నత్వం అంటే వివిధ ప్రాంతాల, వివిధ భాషల, వివిధ మతాల, వివిధ ఆచార సాంప్రదాయాలకు సంబంధించినటువంటి భిన్న ప్రజా సమూహ గ్రూపులు భారతదేశంలో ఉన్నాయి. అనేక భాషలు మాట్లాడే వాళ్ళం ఉన్నాం. మనం తెలుగు మాట్లాడతాం, పక్కనున్న తమిళం వాళ్ళకి పెద్దగా తెలుగు అర్థం కాదు, లేదా బెంగాలీలకి తెలుగు అసలు అర్థం కాదు, గుజరాతీ మనకు అర్థం కాదు. అట్లా భిన్న భాషలు, భిన్న సమూహాలు, భిన్న మతాలు ఉన్నాయి. ఈ భిన్న మతాలు మీకు అందరికీ తెలుసు. హిందూ మతం కావచ్చు, ముస్లిం మతం కావచ్చు, క్రిస్టియానిటీ కావచ్చు, సిక్కిజం, జైనిజం, ఇట్లా భిన్న మతాలకు సంబంధించిన ప్రజలు, అలాగే భిన్న సంస్కృతులు కూడా దేశంలో ఉన్నాయి. ఇవన్నీ కలిసికట్టుగా సామరస్యపూర్వకంగా జీవించటమే భిన్నత్వంలో ఏకత్వం. దానికోసమే రాజ్యాంగ యంత్రానికి, అంటే మన రాజ్యాంగానికి ఈ సెక్యులర్ భావనని జత చేయాల్సి వచ్చింది. సెక్యులర్ అంటే అర్థం ఏంటంటే అన్ని మతాలని సమానంగా చూడటం అనే అర్థమే కాదు. భారత ప్రభుత్వం కానీ, ప్రభుత్వ యంత్రాంగం కానీ ఒక మతం పట్ల ఎక్కువ విధేయంగా ఉండటం అనేటువంటిది కుదరదు. అది సెక్యులర్ భావన. అధికారిక హోదాలో నిజం మాట్లాడాలంటే, అధికారిక హోదాలో ఏ ప్రభుత్వ నేత కూడా ఒక మతాచారాలను పాటించకూడదు. ఏ అధికారి కూడా అధికారిక చిహ్నంతో ఒక మతాచారాన్ని వ్యక్తం చేయకూడదు. ఇది లౌకిక భావనకి సంబంధించినటువంటిది. కానీ ఇది సరిగ్గా అమలు జరగటం లేదు. అట్లాగే ఇప్పుడు నూతనంగా వస్తున్న మార్పుల్లో ఒక మతానికి, ముఖ్యంగా హిందూ మతానికి ఎక్కువ ప్రాధాన్యత ఇస్తూ ఇతర మతాల్ని కొంచెం తక్కువ చేస్తూ మాట్లాడేటువంటి ధోరణి పెరిగిపోయింది. ఇది ఉద్దేశపూర్వకంగా ప్రభుత్వాలు ప్రజలలో కల్పిస్తున్నటువంటి అవగాహన. ఇది రాజ్యాంగ పీఠికలో ఉన్నటువంటి సెక్యులర్ భావనకి చాలా విరుద్ధమైనది. ఇది మీరందరూ కూడా చాలా జాగ్రత్తగా గమనించుకోవాలి. ఎందుకంటే మీ పిల్లలందరూ కూడా భిన్న మతాలకు చెందినటువంటి వాళ్ళు. కానీ మీరందరూ చాలా చక్కగా కలిసిపోయి ఆడుకుంటూ పాడుకుంటూ ఉంటారు. ఈ విధానం ప్రజలందరిలోనూ రావాలి. పెద్దవాళ్ళైన తర్వాత కూడా మీరు అన్ని మతాల పట్ల సమభావన కలిగి ఉండాలి. అన్ని సంస్కృతుల పట్ల, అన్ని భాషల పట్ల, అన్ని ప్రాంతాల పట్ల కూడా
ఒక సౌహార్దతతో సౌభ్రాతృత్వంతో ఉండవలసినటువంటి కాలం ఇది. రాజ్యాంగంలో ఈ సెక్యులర్ భావన పలచనవుతున్నటువంటి విషయాన్ని గమనించి మీరందరూ కూడా భవిష్యత్తులో భారత రాజ్యాంగంలో సెక్యులర్ భావాన్ని మరింత బలం చేకూర్చడానికి వీలుగా ప్రవర్తించాలి. ఇది మొదటి అంశం. రెండో అంశం సోషలిస్టు. ఈ సోషలిస్టు అనేటువంటి దాంట్లో ఏంటంటే మనకి రావాల్సిన అన్ని హక్కులు కూడా అందరికీ సమంగా దక్కటం. అది విద్య కావచ్చు, ఆరోగ్యం కావచ్చు, అది ఉద్యోగం కావచ్చు, అది ఆస్తి కావచ్చు, ఏదైనా కూడా అందరికీ సమానంగా ఉండటం అనేటువంటిది దానికి సంబంధించినటువంటి భావన. ఇవాళ భారతదేశంలో ఈ సోషలిస్టు అనే పదానికి చాలా తక్కువ విలువ కల్పించబడుతూ ఉన్నది. మీకు ఒక పుస్తకం గురించి ఈ సందర్భంగా గుర్తు చేస్తాను. యానిమల్ ఫామ్ అని జార్జ్ ఆర్వెల్ రాసినటువంటి పుస్తకం ఒకటి ఉంటుంది. అది తెలుగులో కూడా మీకు ట్రాన్స్లేషన్ దొరుకుతుంది, ఇంగ్లీష్లో కూడా చదువుకోవచ్చు. దీనిలో ఆ యానిమల్ ఫామ్ అంతా కూడా ఒక పందుల రాజ్యం. ఆ పందుల రాజ్యంలో ఆ పందుల రాజ్యాది నేత చెప్తాడనమాట కొన్ని మాటలు. అదేంటి? ఆల్ పిగ్స్ ఆర్ ఈక్వల్, ప్రజలందరూ కూడా సమానం. కానీ సమ్ పిగ్స్ ఆర్ మోర్ ఈక్వల్, కొన్ని పందులు ఇంకా ఎక్కువ ఈక్వల్. ఆ పెద్ద పందులు ఏమి అంటే దేశంలో బాగా డబ్బులు సంపాదించిన వాళ్ళు, బాగా అధికారాల్లో ఉన్నవాళ్ళు, బాగా పెద్దవాళ్ళు, వాళ్ళకుండే హక్కులు మనందరికీ ఉండవు అనేటువంటిది జార్జ్ ఆర్వెల్ చాలా వ్యంగ్యంగా యానిమల్ ఫామ్లో చెప్తాడు. ఇవాళ మన దేశంలో నడుస్తున్నది కూడా అదే. ఇవాళ పోలీస్ స్టేషన్లో కానీ, న్యాయస్థానాల్లో కానీ, లేదా హక్కుల విషయంలో కానీ, లేదా విద్య వైద్య రంగాల్లో కానీ అందరూ ప్రజలు సమానంగా లేరు. ఎక్కువ డబ్బులు కట్టగలిగిన వాళ్ళకి ఎక్కువ సదుపాయాలు ఉన్నాయి, ఎక్కువ కులాల వాళ్ళకి ఎక్కువ గౌరవ మర్యాదలు ఉన్నాయి, ఎక్కువ అధికారం ఉన్న వాళ్ళకి చాలా ఎక్కువ హక్కులు దఖలు పడుతున్నాయి. ఈ విధానం పోవాలి. ప్రజలందరికీ అన్ని హక్కులు అన్ని చోట్ల సమానంగా అమలయ్యేటువంటి పదం సోషలిస్టు పదం. సో ఈ సోషలిస్టు పదం యొక్క నిజమైన అర్థాన్ని భారతదేశంలో అమలు చేయడానికి మన రాజ్యాంగంలో ఉన్నటువంటి సోషలిస్టు పదాన్ని నిజ జీవితంలో అన్వయించడానికి మీరందరూ కూడా బాధ్యతాయుతమైన పౌరులుగా ముందు కాలాల్లో భారతదేశ రాజ్యాంగాన్ని అర్థం చేసుకుని ప్రవర్తిస్తారని చెప్పి ఆశిస్తూ ఈ సందర్భంగా మరొకసారి మీకు అందరికీ కూడా గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు